నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా మండలాల వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి. కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. ఈ నెల 28న జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్ లో మారు పేర్ల సమస్యను మొదటి అంశంగా తీసుకురావాలి. మారు పేర్ల కారణంగా ఉద్యోగాలకు దూరమైన డిపెండెంట్ల డిమాండ్. వేములవాడ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులతో కలిసి ఘన స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా సీతారాముల మాస కళ్యాణ మహోత్సవం. మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 164లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో హరిత హోటల్ నిర్మించండి. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మల్కాపూరి సూర్య డిమాండ్. కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 24న జిల్లా మండలాల వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారుల చేతిలో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కార్మిక వర్గం పోరాటాలతో సాధించుకున్న 44 చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చి 2025 ఏప్రిల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతుందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న పెద్ద ఎత్తున అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు, కర్షకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతుందని వెల్లడించారు. దేశాన్ని మొత్తానికి లౌకికత్వం నుంచి తీసుకెళ్లి మతోన్మాదం వైపు తీసుకెళ్లడానికి ఒక కుట్ర కుతంత్రాలు జరుగుతున్నటువంటి తరుణంలో లక్షలాది కోట్లాది అసంఘటిత రంగం సంక్షేమ సౌకర్యాలు లేక అల్లాడుతున్నటువంటి ఈ దేశంలో రాష్ట్రాలకు వలస కార్మికుల చట్టాలు ఉన్న వాటిని కాగితాలకే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ నెల 26 తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే 44 కార్మిక చట్టాలు, విచిత్రం ఏంటంటే బ్రిటిష్తో కొట్లాడి తెల్ల ప్రభుత్వం ఇంగ్లీషోడు మనకు చట్టాలు ఇస్తే మనం మన స్వదేశీ జపం చేస్తున్నటువంటి ఉన్నటువంటి పాలకులు ఆ చట్టాలనే కంప్లీట్గా నాశనం చేసి పార్లమెంట్లో భారీ మెజార్టీ ఉందనేటువంటి దాని మీద చట్టం తీసుకొచ్చి అలా 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి అలా కార్మికులకు కట్టు బానిసలుగా తయారు చేయడానికి ఇలా జరుగుతున్నటువంటి కుట్రను భగ్నం చేయడానికి దేశవ్యాప్తంగా కార్మికుల్ని సమీకరించడానికే ఈ నెల 26న జరుగుతున్నటువంటి కార్యక్రమం. దేశవ్యాప్తంగా ఒక రకంగా భారత్ బంద్ లాగా 26న ఒక రకంగా భారత్ బంద్ లాగా నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో వామపక్ష పార్టీలు, అదేవిధంగా బీజేపీ బిఎంఎస్ మినాయించి ఇలా టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఉన్నటువంటి ఐఎన్టీస్ అన్ని సంఘాలని కలుపుకొని ఇలా మరి కలిసి వచ్చేటువంటి ఆయా భావ స్వరూపం ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఆ కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఇలా దేశంలో పెద్ద ఎత్తున లక్షలాది కోట్లాది మంది కార్మికులు, సంక్షేమ చట్టాలు అమలు కానటువంటి కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఇలా
ఐక్యంగా ఈ ఉద్యమాలకు వచ్చి 26న జరిగేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఇలా మీ ద్వారా మొత్తం కార్మిక వర్గానికి ఏఐటీసీ తరపున అదేవిధంగా జేఏసీ కార్మిక సంఘాల తరపున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఈరోజు వేగంగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను అందరినీ కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 4 లేబర్ చట్టాలను కూడా మార్చేసి 2025 ఏప్రిల్ నుంచి వాటిని అమలు చేయడం కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఒకవైపు ధరలను విపరీతంగా పెంచుతుంది, సామాన్యుల మీద ఆర్థిక భారాలను మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పారు, కానీ ఇంతవరకు ఆ గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా దేశంలో కార్మికులు ఎదుర్కొనే సమస్యలు కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు కానీ వీటన్నింటినీ పట్టించుకోకుండా కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకే ఊడిగం చేసేటువంటి విధంగా నిర్ణయాలు చేస్తూ వాటిని అమలు చేయడం కోసం పనిచేస్తుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 25వ తారీఖు వరకు మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పడం జరిగింది. అందులో ఇప్పుడు 26వ తారీఖున మొత్తం జిల్లా కేంద్రాలు అదేవిధంగా మండల కేంద్రాలు పట్టణ కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పిలిపడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అదేవిధంగా రైతులు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని 26వ తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమాలలో ప్రతి మండల కేంద్రంలో అదేవిధంగా జిల్లా కేంద్రంలో జరిగే దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి అదేవిధంగా రైతులకు ప్రజలందరికీ కూడా పిలిపించడం జరుగుతుంది. ఇది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక తన విధానాలను మార్చుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలతో ముందుకు రాకపోయినట్లయితే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలతో పాటుగా మొత్తం పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా సిఐటి అదేవిధంగా అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటియుసి, సిఐటియు, టియుసిఐ, ఐఎఫ్టియు, ఎస్కేఎం నాయకులు కడారి సునీల్, వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, ఐ కృష్ణ, కె విశ్వనాథ్, గుమ్మడి నర్సయ్య, గౌతమ్ గోవర్ధన్, రవి, నెర్వెట్ల నర్సయ్య, రాజమౌళి, జె మల్లేష్, జి వైకుంఠం, ఏ శంకర్, చంద్రయ్య, ఈ నరేష్, బి అశోక్ తదితరులు పాల్గొన్నారు. వేమ్లవాడ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం మంత్రులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకోగా మంత్రులు ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. అలాగే పౌర సరఫరా శాఖ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా అంతకు ముందు రామగుండం ఎమ్మెల్యే రాజన్న వేములవాడ రాజన్న దర్శించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన చేస్తున్న తరుణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన వారి సతీమణితో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096653, 8008376355. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 28న డైరెక్టర్లతో జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్ లో గుర్తింపు సంఘం
ఏఐటియుసి మారుపేర్ల సమస్యను మొదటి అంశంగా తీసుకురావాలని మారుపేర్ల కారణంగా ఉద్యోగులకు దూరమైన డిపెండెంట్ల డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరికని చౌరస్తాలో బుధవారం రామగుండం, శ్రీరాంపూర్, మంచిర్యాల, భూపాల్పల్లి కార్మికుల డిపెండెన్స్ ఏకమై సమావేశం నిర్వహించారు. సింగరేణిలో మారుపేర్ల సమస్య కారణంగా ఉద్యోగాలకు దూరమై బాధితులు న్యాయం చేయాలని ఫ్లక్కార్డులతో సింగరేణి యాజమాన్యంను వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుపేర్ల కారణంగా తాను విజిలెన్స్ సమస్యను ఎదుర్కొంటానంటూ గత 10 సంవత్సరాలుగా తమ తండ్రులు ఉద్యోగాలను పొందకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలు తమపై దయ ఉంచి మారుపేర్ల సమస్య పరిష్కారం చేయాలని, ప్రభుత్వం కూడా తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. మారుపేర్ల సమస్యను డిపెండెంట్ల ఐక్యత. ఇవాళ కొన్ని సంవత్సరాల నుంచి మేము మారుపేర్ల సమస్య పైన ఇబ్బంది పడుతున్నాం. దగ్గర మేము ఒక 1000 నుంచి 2000 మంది దాకా కూడా సింగరేణి అన్ని ప్రాంతాల నుంచి ఉన్నా కూడా ఇంతకు ముందు ప్రభుత్వం ఎటువంటి రకంగా కూడా మమ్మల్ని స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకుండా ఇప్పుడు దగ్గర 6 సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్ లేకుండా ఉండి మా సమస్యలను తీసుకోలేకపోయారు. ఇప్పుడు జరగబోతున్న 28 తారీఖు రోజున స్ట్రక్చర్ మీటింగ్లో ఖచ్చితంగా మా మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము రామగుండం ప్రాంతం నుండి, భూపాలపల్లి ప్రాంతం నుండి, శ్రీరాంపూర్ ప్రాంతం నుండి కొంతమంది మేము కలవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి మాకు ఈ స్ట్రక్చర్ మీటింగ్లో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. సింగరేణి యాజమాన్యం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసు కొంచెమైనా కనుకరించి మాకు ఈసారైనా యూనియన్లు చెప్పిన దానికి వాళ్ళ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మాకు సమస్య క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. మారుపేరని పని ఆపేసారు. కొత్తగూడెం ఒక 10 సార్లు పోయినాం. మేము నా కొడుకు రాపించినాం. మేము సాకలో బట్టలు తుక్కొని ఇళ్ళల్లో పనిచేసి పిల్లలను చదువుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి. తిరిగి మాకు యాస్ట్ వచ్చింది. 7 సంవత్సరాలు అవుతుంది. పైసలు కూడా ఆపారు. కోర్టు చుట్టూ తిరిగిన మొన్ననే వచ్చినాయి గ్రాట్యుటీ పైసలు 14 లక్షలు. అప్పులు అడ్డీలకే సరిపోయినాయి. మా పిల్లగానికి న్యాయం చేయాలి. మా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. ఆయనే తాగి చచ్చిపోయింది. మాకు ఏమి ఉపయోగం లేదు. సింగరేణి నమస్తే, మాకు మంచి న్యాయం చేసి మాకు సమస్య గురించి మాట్లాడిన అన్ని యూనియన్ నాయకులకు మా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మారుపేరు సమస్యతో బాధపడుతున్న వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించి వారి డీటెయిల్స్ను కూడా మాకు అందించాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్లో మారుపేరు సమస్యను పరిష్కరించి మా ఉద్యోగాలు మాకు కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని మరియు యూనియన్ నాయకులను కూడా కోరుతున్నాము. ఈ సమావేశంలో మారుపేర్ల డిపెండెంట్ బాధితులు పల్లె సంతోష్, లక్క శ్రావణ్, టి శ్రీనివాస్, సునీల్, మాచర్ల నవీన్ కుమార్, బాలుగౌడ, పొన్నం వెంకటేష్, హరీష్ కార్తిక్, ఎడ్లపల్లి ఆదినారాయణ, ఎస్ వెంకటేష్, బోడిగే శ్రీకాంత్, బోనుగోని శ్రావణ్, దుమ్మటి రాజు, సత్యం, కాసు బీరయ్య, వెంపటి సతీష్, రమేష్, బొడ్డుల రంజిత్, సందీప్, వెంకటస్వామి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని శ్రీ కోదండరామ ఆలయంలో బుధవారం సీతారాముల మాస కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మేరకు కోదండరామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు శేషు అయ్యగార్ల వేద మంత్రోచ్చారణ నడుమ నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు కన్నుల విందుగా తిలకించి ఆ సీతారామ స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ ప్రతి మాసంలో పునర్వచ్చ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ప్రతి మాసంలో స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలని కోరారు.
सकृतम्भीरमादाभ्याम् अञ्जलिं दत्त्वा परस्परेण क्लेरेण प्रख्याय पुण्यावत्सदां च त्रस्तोपुत्रस्तो विक्रमस्तु आयुष्यमस्तु दर्शनस्तु ओम प्रजापतिस्य आयुष पुष्करामो कामस्य तुष्टमानन्दं तस्याग्नेवायुधोमा मोद प्रमोदानन्द पुष्टोत्साह सत्येन कामस्य सिद्धानि लक्ष्मीनानन्दे ఈరోజు పునర్వసు నక్షత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇలాగే ప్రతి మాసంలో పునర్వసు నక్షత్రంలో స్వామివారికి మాస కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి మాస కళ్యాణాన్ని తిలకించి శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు. జై శ్రీమన్నారాయణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. వెల్కమ్ బ్యాక్. రామగుండం మండలం మాల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 164లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో రామగుండం అభివృద్ధి కోసం ఒక హరిత హోటల్ నిర్మించాలని, తద్వారా ప్రభుత్వ భూమి పరిరక్షించినట్టు కూడా జరుగుతుందని AIYF జిల్లా కార్యదర్శి మార్కపూరి సూర్య కోరారు. ఈ మేరకు మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 164లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని బుధవారం అఖిల భారత యువజన సమైక్య నగర సమితి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా AIYF జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య మాట్లాడుతూ రామగుండం మండలంలో అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ప్రభుత్వం రెవెన్యూ అధికారులు దీనిపై దృష్టి సారించి రామగుండం మండలంలో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని సరిహద్దులు ఏర్పాటు చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ కానీ ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న ఈ 2 ఎకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారుల అలసత్వం మూలంగా అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నందున వెంటనే ఈ భూమిని చదును చేయడంతో పాటు ఇక్కడ హరిత హోటల్ నిర్మాణం చేయడం ద్వారా రామగుండం అభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రామగుండం మండలంలో అనేక ప్రభుత్వ అసైన్డ్ భూములు ఎలాంటి హద్దులు లేవని, దీనిపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని సూర్య కోరారు. రామగుండం పాఠశాల ప్రాంతంలో సింగరేణి NDVPకి సంబంధించిన గెస్ట్ హౌస్ తప్పితే గోదావరి కని ప్రాంతంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయని, కనుక హరిత హోటల్ నిర్మాణం వల్ల ఈ కొరత తీరుతుందని వారన్నారు. రామగుండం మండలం మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 164లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏదైనా ప్రభుత్వ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని, అక్రమార్కులకు అడ్డాగా మారకుండా, కబ్జాకు గురి కాకుండా ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని అఖిల భారత యోజన సమైక్యగా ఈరోజు ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు కబ్జాదారులకు కేంద్రంగా మారిపోయాయి. ప్రభుత్వ భూములు ఎక్కడ కనబడ్డా అక్రమార్కులు వాటిని పూర్తిగా కబ్జా చేసేటటువంటి పరిస్థితులు రామగుండంలో ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వ భూములను కాపాడడానికి సర్వే నెంబర్ 164లో గల ఈ 2 ఎకరాల భూమిని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఇక్కడ ఒక హరిత హోటల్ను నిర్మాణం చేసి రామగుండం అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని మలచాలని AIYFగా మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించకపోవడం వల్ల అక్కడ
కాంపౌండ్ వాల్స్ లాంటి ఏం లేకపోవడం వల్ల పక్కకున్నటువంటి వాళ్ళు ఆ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని భూములను కాపాడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి హద్దులను ఏర్పాటు చేసి అక్రమార్కులపైన కఠినమైన శిక్షలు తీసుకుంటేనే రామగుండం ప్రాంతంలో ప్రభుత్వ భూములు మిగులుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా 164 సర్వే నెంబర్లో గల ఈ ప్రభుత్వ భూమిలో 2 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిలో హరిత హోటల్ నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వ స్థలాన్ని సందర్శించి వారిలో AIYF నగర అధ్యక్ష కార్యదర్శులు సాదుల శివ, ఆసాల నవీన్, నాయకులు రాణవేణి, సుధీర్ కుమార్, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు. కేశవరం కర్మాగార యాజమాన్యం కార్మికులకు బోనస్ చెల్లింపు విషయంలో మొండి వైఖరి అవలంబించడంతో కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి సమ్మెకు పిలుపునిచ్చారు. బసంత్ నగర్ కేశవరం కార్మిక సంఘ అధ్యక్షులు కౌశిక హరి ఆదేశాల మేరకు కేశవరం కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మదాసు శ్రీనివాస ఆధ్వర్యంలో ఏ షిఫ్ట్ మొదటి, జనరల్ షిఫ్ట్ కార్మికులు టూల్ డౌన్ చేపట్టి సమ్మెకు దిగారు. కార్మికులకు రావాల్సిన పూర్తి బోనస్ కార్మికులకు రావాల్సిన పూర్తి బోనస్ కౌశికరణ గారి నాయకత్వం కౌశికరణ గారి నాయకత్వం. తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణిలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులకు రావాల్సిన లాభాల వాటా, దీపావళి బోనస్ ఇవ్వాలని కోరుతూ డైరెక్టర్ శేశ్వర రెడ్డిని ఇల్లందు గెస్ట్ హౌస్ లో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణి వార్షిక లాభాల్లో వాటా ఇప్పటికే సర్వీస్ లో ఉన్న కార్మికులందరికీ పండగల ముందు చెల్లించారని, సర్వీస్ లో ఉన్న కార్మికులకు చెల్లించే ముందు రిటైర్డ్ కార్మికులకు అసలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. అన్ని విషయాల్లో స్పందిస్తున్న సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదన్నారు. రిటైర్డ్ కార్మికులంతా 30 నుంచి 40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి సింగరేణిలో ఉత్పత్తి లాభాలకు కారణమైన వారి సేవలను గుర్తించకుండా వారిని నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదన్నారు. సింగరేణి కంపెనీ నష్టాల్లో లేదని, వేల కోట్ల లాభాలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఒకవైపు ప్రచారం చేస్తుందని, కానీ రిటైర్డ్ కార్మికులకు చెల్లించేందుకు యాజమాన్యానికి మనసు ఎందుకు రావడం లేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వెంటనే సింగరేణిలో పదవి విరమణ పొందిన కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్ వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఆ తేదీని ప్రకటించి రిటైర్డ్ కార్మికులందరికీ చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. అందుకు డైరెక్టర్ ఫాఫ్ అందిస్తూ త్వరలో వీరికి ఇచ్చే తేదీని ప్రకటిస్తామని, త్వరలోనే రిటైర్డ్ కార్మికులకు లాభాల్లో వాటా, దీపావళి బోనస్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులైనటువంటి మెడికల్ అండ్ ఫిట్ అయి లేదా చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికులందరూ 23, 24 వార్షిక లాభాలకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాల వాటా, అదేవిధంగా దీపావళి బోనస్, ఇవి రెండింటిని కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటికే పర్మనెంట్ కార్మికులందరికీ కూడా దసరా, దీపావళి సందర్భంగా లాభాల వాటాను, దీపావళి బోనస్ను కూడా చెల్లించడం జరిగింది. కనుక ఈ విషయమై సింగరేణి కాలేజ్ చైర్మన్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడి 15 రోజులు గడుస్తుంది. వారు వెంటనే చెల్లిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళకి 15 రోజులు 20 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఎలాంటి తేదీని ప్రకటించలేదు. ఇచ్చేటువంటి విధానం పైన కూడా ఒక స్పష్టత ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనిపైన ఇవాళ డైరెక్టర్ పాయ్ గారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారిని ఇవాళ ఇల్లందు గెస్ట్ హౌస్లో IFTU, తెలంగాణ గోదావరి బొగ్గన్ కార్మిక సంఘం కలిసి చర్చించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఇది పరిశీలిస్తున్నామని, త్వరలో రిటైర్డ్ కార్మికులందరికీ కూడా మేము వారి అకౌంట్లలో జమ చేస్తామని, ఇది మేము ఖచ్చితంగా చైర్మన్ గారితో కూడా మాట్లాడి త్వరలో మీకు ఒక మంచి నిర్ణయం ప్రకటిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు
టి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్లు పాల్గొన్నారు. కూల్చివేతకు గురైన ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలాన్ని చదును చేసే పనులు చురుకుగా సాగుతున్నాయి. మార్చి 23న కూల్చివేతకు గురైన ఓల్డ్ అశోక థియేటర్ స్థలంలో తిరిగి ఈ రోజున చదును చేసే పనులు జరుగుతున్నాయి. దీనిపై ఆ స్థలం తన ఆధీనంలో ఉందని, కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో ఈ స్థలం డిస్మెటల్ అయిందని, సింగరేణి ఆధీనంలోకి వెళ్లిందని చెప్తూ నిన్న సాయంత్రం నుండి ఎక్కడి నుంచో మట్టిని తీసుకువచ్చి ఓల్డ్ అశోక్ స్థలంలో పోయడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడి అధికారులు కోర్టు ఆర్డర్స్ ను కూడా బేఖరాతు చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో ఈ స్థలం తనది కాదని తీర్పు వస్తే ఉన్న పలంగా ఖాళీ చేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో బెదిరింపులకు గురి చేసే పనులు చేయడం సరికాదని అన్నారు. నిన్న సాయంత్రం నుండి ఈ ఓల్డ్ అశోక్ ప్రిమిసెస్ 150x250 ఉన్నటువంటి ఆ స్థలంలో మరి బయట నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోయడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకు పోస్తున్నారు అంటే వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో మరియు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి వివిధ సిబ్బందిని అడిగితే ఈ కేసు డిస్పోజ్ అయింది, ఇది సింగరేణికి అయిందని కొంతమంది, మరెవరో ఇంకెవరో పర్సనల్కి అయిందని కొంతమంది, ఇంకెవరికో అయిందని ఇట్లా నానా రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు. వాస్తవానికి ఈ రిట్ పిటిషన్ గౌరవ తెలంగాణ హైకోర్టులో ఉంది. 19/15/2024 అనే ఈ రిట్ పిటిషన్ ద్వారా మేము న్యాయస్థానంలో దీని మీద, ఈ వివాదం మీద మనం న్యాయం కోరుతూ ఉన్నాము. ఆ యొక్క కేసు ఇప్పటివరకు కూడా పెండింగే ఉంది, అది డిస్పోజ్ కాలేదు. డిస్పోజ్ అయిందని ఎవరైతే చెప్తున్నారో అవన్నీ అబద్ధాలు. మరి ఈ న్యాయస్థానంలో ఉండగా ఇందులోకి వేరే వాళ్ళు రావడం కానీ, వీటిని టచ్ చేయడం కానీ, వీటిని కూల్చడం కానీ, ఇందులో వేరే కార్యక్రమం చేయడం కానీ ఇదంతా చట్ట విరుద్ధం అవుతుంది. గౌరవ హైకోర్టును కూడా హానర్ చేయకుండా, ఆ కేసు పూర్తి అయ్యేంత వరకు కూడా ఓపిక లేకుండా ఇష్టారాజ్యంగా ఇక్కడ అంటే ఏదైతే చట్టాలను అమలు పరచాల్సినటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలే, మరి ఆ సంస్థల వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారో ఇట్లా రోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, మాపై అసత్యమైన ప్రచారాలను కొనసాగిస్తూ, ఇవాళ ఒక మనిషి కనీసం ఒక ఇల్లు కట్టుకోండి 50 లక్షలు కావాలి, వాడి జీవితం మొత్తం కష్టపడితే కానీ ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, తులం బంగారం కొనే పరిస్థితి లేదు. మరి వాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఉపాధి చూపించింది లేదు, నౌకర్లు కల్పించింది లేదు, వాళ్ళు స్వయం ఉపాధి ఏదో చేసుకొని బతుకుతూ ఉంటే ఇవాళ 6 నెలల కింద మీరు ఎన్టీపీసీలో గ్రీన్ బెల్ట్లో ఉన్న దాదాపు 70 షాపులు నీలమట్టం చేశారు. ఈ రోజు వరకు వాళ్ళకి ఒక ఉపాధి చూపించింది లేదు. నేను ఇక్కడ ఏ అన్యాయం చేయట్లేదు, నేను ఏ ప్లేస్ నుంచి కబ్జా చేయట్లేదు. నేను ధైర్యంగా న్యాయస్థానంలో పోరాడుతున్నాను. న్యాయస్థానం నాకు అనుకూలంగా ఇస్తేనే నాదవుతుందని చెప్తున్నాను. నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా మండలాల వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి. కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. ఈ నెల 28న జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్ లో మారు పేర్ల సమస్యను మొదటి అంశంగా తీసుకురావాలి. మారు పేర్ల కారణంగా ఉద్యోగాలకు దూరమైన డిపెండెంట్ల డిమాండ్. వేములవాడ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులతో కలిసి ఘన స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా సీతారాముల మాస కళ్యాణ మహోత్సవం. మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 164లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో హరిత హోటల్ నిర్మించండి. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మల్కాపూరి సూర్య డిమాండ్. ఇది వాళ్ళ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.